నీలో గర్వం ఉంది, నీలో స్వనీతి ఉంది, నీలో ఈగో ఉంది. మనం అనుకునేది ఏం తెలుసా అండి, ప్రపంచం అంతా మన చుట్టే తిరుగుతుంది, కష్టాలన్నీ నాకొక్కరికే వస్తున్నాయి, అన్ని కష్టాలకి నేనే జవాబు తెలుసుకోవాలి, దేవుడు నా మీదే కోపం ఉన్నాడు, దేవునికి నేను తప్ప ఎవరు అబ్బరు, దేవుడు లేకుండా వీరు శూన్యము, ఏమీ చేసుకోలేరు. దేవుడు తన చిత్తానుసారం ఏది చేయాలనుకుంటాడు అది చేస్తాడో. యోబు గ్రంథము 41 అధ్యాయము 1 వచనం చదువుతాం. నీవు మకరము గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? మకరము లేవియాతన్. యోబుకు ప్రత్యక్షత రావడానికి దేవుడు జూ పార్క్లో 2 జంతువులు చూపించాడని చెప్పాం కదా. ఆ 2 జంతువుల్లో ఫస్ట్ జంతువు ఏమన్నా తెలుసా? లేవియాతన్. దేవుడు లేవియాతన్ నీకు తెలుసా అన్నాడు. ఇది తెలుసు ప్రభా అన్నాడు. దానికి గాలం వేయగలుగుతావా అన్నాడు. అమ్మో అది చాలా పవర్ఫుల్ ప్రభా, నేను అసలు దానికి గాలం వేయడం నా వల్ల కాదు నాయన, సముద్రంలో అయితే పవర్ఫుల్ అది. నీవు మకరము గాలముతో బయటకి లాగగలవా? 4వ వచనం అంటాడు, నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయన. దాంతో పోయి దోస్తీ చేయిపో ప్రభు అన్నాడు. పోయి దాంతో పోయి ఫ్రెండ్షిప్ చేయిపో, నిబంధన చేసుకుని నేను కొట్టేసి చెప్తున్నాను, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకుంటాను, పోయి దమ్ముంటే చేయిపో. యోబు నవ్వుతంటాడు, ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు. 7వ వచనం, దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా, దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? పొయ్యి పొడుస్తావా? ఈయనకు ఒక్క మాట కూడా ఆన్సర్ లేదు. 10వ వచనం చూడండి, దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు, అట్లుండగా నా ఎదుట నిలువగల వాడేవాడు. దాన్నే తట్టుకోవడం నీకు చేత కాకపోతే నా ముందు నిలబడడం నీకు సత్తా ఉందా? డూ యూ హ్యావ్ ద గట్స్? దేవుడు కొద్ది ముందుకెళ్తున్నాడు. లాస్ట్కి ఈయనకు అర్థం కాలే. 10వ వచనం, దాని గట్టి పొలుసులు దానికి అతిశయ ఆస్పదము, ఎవరిను తేలిని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. ముద్ర వేయబడింది, దానికి అతిశయాస్పదంగా మార్చబడింది, దాని నాస్ట్రిల్స్ నుంచి ఇలా ఉన్నాయి, అది ఇదని చెప్తూ లాస్ట్కి అద్భుతమైన మాట అందరం కలిసి 33, 34 చదువు. అది భయము లేనిదిగా సృజించబడినది, భూమి మీద దాని వంటిదేదియు లేదా. అన్మ్యాచ్డ్ స్ట్రెంగ్త్. లేవియాతన్ని చూసావు కదా యోబు, దాన్ని ఎవడు కూడా భయపెట్టలేడు, దాన్ని ఎవడు కూడా సాధుపరచలేడు. తిరిగి 2వ రాకడలో ఈ జంతువు రాబోతుంది. తిరిగి ఇప్పుడు దేవుడు దాచిపెట్టాడు, తిరిగి అది గుప్తమైన ఆ జంతువు తిరిగి వెలికి తీయబడుతుంది. ఆ క్రూరమైన మృగము, దయచేసి జ్ఞాపకం చేసుకో. ఆ లేవియాతన్ గురించి అవన్నీ తీవ్రమైన ఆ మకరము గురించి చెప్తా ఉంటే యోబు లాస్ట్కి అంటాడు, ప్రభా ఏంటిది నాకు అర్థం అవ్వట్లంటే ప్రభు అంటాడు, యోబు ఇది నీలోనే ఉంది మృగము. ఏంటి ప్రభా మృగము? నేనేం తప్పు చేశా? నీలోనే మృగం ఉంది. ఏంటి ప్రభా మృగము దేని గుర్తు చెప్పు నాయనా? 4 అధ్యాయాల్లో సుడిగాలిలో దేవుడు మాట్లాడుతుంటే ఏ ముక్క అర్థం కాలే యోబుకి. ఇప్పుడు అర్థం చేసుకోవడం ఆరంభించాడు. వాట్ ఈస్ మై ప్రాబ్లం? గాడ్ స్టార్టెడ్ డయాగ్నోసింగ్ జోబ్స్ ప్రాబ్లం. యోబు యొక్క సమస్యను దేవుడు నిర్త్యక్షంగా, నేరుగా, సంక్షిప్తంగా నీ సమస్య ఇది అంటున్నాడు. ఏంటయ్యా సమస్య? 34లో అద్భుతమైన మాట రాస్తుంది, అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. నీలో గర్వం ఉంది, నీలో స్వనీతి ఉంది, నీలో ఈగో ఉంది యోబు. ఏంటి ప్రభా ఈగో ఉండడం తప్ప? అదొక సర్పం లాంటిదయ్యా, ఆ సర్పాన్ని ఎవరు సాధుపరచలేరయ్యా. ఇట్ ఈస్ అన్ అన్టేమబుల్ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గ్యుమెంటివ్ స్పిరిట్ విచ్ యూ హ్యావ్ అండ్ దట్ ఈస్ అన్ ఈగో. ఏంది ప్రభా ఇది ఉంచడం తప్పంటారా? దాన్ని ఎవరు సాధు చేయలేరని నువ్వే చెప్తున్నావు కదా. అవునయ్యా యోబు, ప్రపంచం అంతా నీ చుట్టే తిరుగుతుంది అనుకున్నావు, ఎందుకు ఇలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రాబ్లం నువ్వు కాదు. స్టోరీలో అసలు నువ్వు హీరోవే. స్టోరీలో నువ్వు హీరోనే కాదంటే మరి ప్రాబ్లం అంతా ఎవరికి వచ్చింది? యోబుకి వచ్చింది. కానీ యాక్చువల్ యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది? దేవునికి సాతాను మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే స్టోరీ అంతా ఎవరు చుట్టూ తిరుగుతుంది అనుకున్నాడు? కథ యోబు చుట్టూ తిరుగుతుందా, దేవుని చుట్టూ తిరుగుతుందా? కథ యాక్చువల్గా యోబు చుట్టూ తిరగట్లే. కథ దేవునికి సాతాను మధ్యలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం. ఇప్పుడు యుద్ధం వారి మధ్యలో జరుగుతుంటే క్వశ్చన్ బ్యాంకులు ఎవరు ఇస్తున్నారు? యోబు ఇస్తున్నారు. ఇది కాదా మన సమస్య? మనం అనుకునేది ఏం తెలుసా అండి, ప్రపంచం అంతా మన చుట్టే తిరుగుతుంది, కష్టాలన్నీ నాకొక్కనికే వస్తున్నాయి, అన్ని కష్టాలకి నేనే జవాబు తెలుసుకోవాలి, దేవుడు నా మీదే కోపం ఉన్నాడు, దేవునికి నేను తప్ప ఎవరు అబ్బరు. దేవునికి అదేందో క్వశ్చన్ ఏంటో అని ఎప్పుడు ప్రపంచం దేవుడు నా చుట్టే తిప్పుతూ ఉంటాడు అని మనం ఫీల్ అవుతున్నట్టు యోబు ఫీల్ అయ్యాడు అనమాట. దాన్ని ఏమంటారండి? ఆ మృగం పేరేంటి? లేవియాతన్, తెలుగులో మకరము అని. అందుకని నేను అడుగుతాను, మీరే చెప్పండి. చాలా అద్భుతమైన సత్యం. ఇప్పుడు కయను ఏబేలు వీళ్ళిద్దరు ఎవరు హీరో? ఏబేల్ హీరో, ఓకే. తర్వాత ఏసావు యాకోబు ఇద్దరు ఎవరు హీరో?
మోషే, ఎర్ర సముద్రం, ఇద్దరు ఎవరు హీరో? మోషే, ఫరో, ఇద్దరు ఎవరు హీరో? మోషే. సరే, యెహోషువ, యోర్దాను, ఇద్దరు ఎవరు హీరో? యెహోషువ, యెరికో, ఇద్దరు ఎవరు హీరో? యెహోషువ, సూర్యుడు, ఇద్దరు ఎవరు హీరో? అన్నిట్లో మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా 100% రాంగ్. అరే అదేంటండి, ఇంతసేపు మేము ఇన్ని చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంత నేర్చుకుంటే మీరు రాంగ్ అంటారా? అవును, అన్ని చెప్పిన ఆన్సర్స్ 100/100 రాంగ్. పౌలు, అననీయ, ఇద్దరు ఎవరు హీరో? పేతురు వ్యతిరేకంగా కోడి కూసింది కదా, పేతురు హీరోనా కోడి హీరోనా? కోడి హీరో. అచ్చా, ఓకే. పేతురు ఇప్పుడు పేతురు పక్కన ఒక పిల్లని కదా, నువ్వు కూడా గలిలేడువే నీ భాష చెప్తుంది చెప్పింది. ఇప్పుడు ఆ పాప హీరోనా పేతురు హీరోనా? వీటన్నిటిలో ఎవరు హీరోని అడుగుతున్నా. వీటన్నిటిలో ఎవ్వరు హీరో కాదు. ఈ స్టోరీ మొత్తంలో హీరో దేవుడు ఒక్కడే. ఓన్లీ గాడ్ ఈజ్ ద హీరో. ఇది తెలుసుకున్న రోజు మన జీవితంలో సగం పంచాయతీ ఏమవుతాయి? సాల్వ్ అయితే. మొత్తం స్టోరీలో యోబు అంటాడు, నేను ఇప్పుడు ఎరుగుతు, నువ్వు ఏదనుకుంటుంది జరుగుతాయి, నువ్వు ఉద్దేశించేది నిష్ఫలము కానేరదని ఇప్పుడు తెలుసుకున్నా. ఇన్ని సంవత్సరాలు పట్టిందా నీకు? ఇన్ని అధ్యాయాలు పట్టిందా? అదే మరి జీవిత పరమార్థం అక్కడ తెలుసుకోవడం కష్టమవుతుంది. ఆలోచించండి. ఇప్పుడు యెహోషువ సూర్యుని ఆపాడు. హీరో ఎవరు? దేవుడు హీరో. దేవుడు లేకపోతే యెహోషువ సూర్యుని ఆపడం పక్కన పెట్టండి, దినాన్ని ఆపడం పక్కన పెట్టండి, సెకండ్ ముళ్ళును కూడా ఆపలేడు. ఇప్పుడు యెహోషువ, యోర్దాను నది, ఇద్దరు ఎవరు హీరో? ఇద్దరు కాదు, దేవుడు హీరో. దేవుడు లేకపోతే యోర్దాను నది చీలం కాదు కదా, కనీసం ఒక మగ్గు నీళ్ళు కూడా పక్కన జరపలేడు. ఎవరు? యెహోషువ. వితౌట్ గాడ్ దీస్ పీపుల్ ఆర్ నథింగ్. దేవుడు లేకుండా వీరు శూన్యము, ఏమీ చేసుకోలేరు. సొంత నీడకు భయపడే వాళ్ళు వీళ్ళంతా. ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా అండి, ప్రపంచం అంతా నా చుట్టే తిరుగుతుంది. నో నో నో, ప్రపంచం దేవుని చుట్టూ తిరుగుతుంది. దేవుడు తన చిత్తానుసారంగా ఏది చేయాలనుకుంటాడు అది చేస్తాడో. ఎప్పుడైతే సత్యం గుర్తొస్తుందో. అందుకొరకే ఈ దినాల్లో ఏమైపోయిందంటే, మనకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ప్రతి స్టోరీలో ఒక హీరో కావాలా. ఇంక ఇదే చెప్తాం మన సండే స్కూల్ పిల్లలు కూడా అదే తెలుసా అని. దావీదు, గొలియాతు, ఎవరు హీరో? దావీదు హీరో అనేసరికి ఇంకా మనం కూడా దావీదులాగా యుద్ధానికి పోతుంటే మేము కూడా ఏమో చెప్తాం, దావీదులాగా హీరో అని. దావీదు హీరో కాదు, గొలియాతు హీరో కాదు. ఎవరు హీరో అండి? దేవుడు హీరో. లేకపోతే సౌలు గొలియాతుకు పారిపోతే సౌలుని చూసి దావీదు ఏమయ్యాడు? పారిపోలే. తర్వాత హూ ఈజ్ అ హీరో? గాడ్ ఈజ్ అ హీరో. కానీ మనం ఏ ప్రపంచంలో తెలుసా? మనిషి హీరో, మనమే హీరో అని చెప్పి చాలాసార్లు భ్రమలో బ్రతుకుతుంటాం. ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరగదో. ప్రపంచం తిరిగేది ఎవరి చుట్టూ అండి? దేవుని చుట్టూ. గాడ్ ఈజ్ ద హీరో. కాబట్టి ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూసి పిల్లలకు అట్లా చెప్తాం, తెలుసా దావీదులాగా ఉండాలి మీరు. దావీదులా ఉండడం కాదు, దావీదు యొక్క విశ్వాసమును మనం ఇమిటేట్ చేయాలి. అందుకు ఇద్దరు హీరో వర్షిప్ అయిపోయింది. నేను రోజు న్యూస్ విన్నాను, ఎవరో వచ్చారట కోల్కతాలో, పాపం స్టేడియంలో పోనీ లేదని చెప్పి మొత్తం దాన్ని ధ్వంసం చేసి కాల్చబడేశారు. హీరో వర్షిప్ ఎక్కువైపోయింది ఈ నెలలో. ఓ మాట చెప్తాను, సేవకులైనా సరే హీరోస్ కాదు. బైబిల్ ఏముందండి? హెబ్రీ 13:7 చదవండి. వారి విశ్వాసమును అనుసరించమన్నాడా, వారిని అనుసరించమన్నాడా? హీబ్రూ 13:7 చదవండి, త్వరగా చదువుతాం. ఈ మాట తెలుసుకోవాలి. యు నాట్ ఈవెన్ నోబడీ ఈజ్ అ హీరో, ఈవెన్ గాడ్ సర్వెంట్స్ ఆర్ నాట్ హీరో. దయచేసి చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏది అనుసరించాలి? వాళ్ళు ఎట్లా దూతే అట్లా దూవాలి, వాళ్ళు ఎట్లా బట్టలు వేస్తే అట్లా బట్టలు వేయాలి. అంతే కదండి. వారు ఏ బ్యాగ్ వేస్తే మేము కూడా అదే బ్యాగ్ వేస్తాం. వాళ్ళు ఏ షూ వేస్తే మేము అదే షూ వేస్తాం. దేనిని అనుసరించమన్నాడు దేవుడు? అరే వారి విశ్వాసం అనుసరించండి అయ్యా. వారు ఏ విశ్వాసంతో కార్యం చేస్తున్నారో అదే విశ్వాసం మీరు. ఇమిటేట్ దేర్ ఫెయిత్ అన్నాడు. మనం కొట్టేసి వీల్ ఇమిటేట్ దెమ్. ఇమిటేటింగ్ దెమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమిటేటింగ్ దేర్ ఫెయిత్. ఏది చేస్తే మనం అది చేయాలి. ఆయన ఏ బ్యాగ్ వేసుకుంటాం మేము అదే బ్యాగ్ వేసుకుంటాం. ఆ బ్యాగ్ వేసుకోకపోతే పాపివు నువ్వు. ఆయన తెల్లబట్టలు వేసాడా? నువ్వు తెల్లబట్టలు వేయాలి, లేకపోతే నువ్వు పాపి. అదేంటండి వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్నారు, నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలి, నువ్వు పాపిష్టిదానివి. ఇంకా దేవుడు వారి బట్టల్ని అనుసరించుము, వారి వస్త్రధారను అనుసరించుము, వారి వేషధారను అనుసరించమని చెప్పాలి. వారి విశ్వాసమును అనుసరించు. ఈ దినాల్లో ఎంత ఫూలిష్ అయిపోతుంది కదండి, ఎంత ఫూలిష్ అయిపోయింది. ఒక సేవకుడు కానీ ఎవరైనా వ్యక్తి కానీ అది వేస్తే పలానా అది వేయాలి, వారు అది చేస్తే దాన్ని అది ఫాలో అయిపోవాలి. అన్నీ ఈ మెటీరియల్ థింగ్స్ పట్టుకొని, ఈ లిటరల్ థింగ్స్ పట్టుకొని, స్పిరిచువల్ థింగ్స్ అన్నిటిని ఏం చేస్తున్నారు? భూస్థాపితం చేస్తున్నారు. సాతాను ఇది ఒక వలగా వాడుకోవట్లేదా?